ఎంతమంది మీరు బైబిల్ తెచ్చుకున్నారో ఒకసారి బైబిల్ చూపించండి. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. బైబిల్ లేని వాళ్ళు వచ్చే వారం నుంచి బైబిల్ తీసుకురావాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక నియమం, ఎవ్రీబడి షుడ్ క్యారీ ద హోలీ బైబిల్. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళిద్దరి మధ్య కొన్ని కలతలు ఉన్నాయి. సంతోషం లేదు, ఆనందం లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు దెబ్బలాడుకుంటున్నారు. ఇబ్బందికర వాతావరణం ఉంది. సరే, ఒక రోజున భర్త ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్, నా కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలండి? మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు, భార్యాభర్తలు ఇద్దరం కూడా ఇప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉన్నాం. మీరు ఏదో విధంగా ఓ మంచి సలహా ఇచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టాలండి, నా కుటుంబాన్ని మంచిగా మేము ముందు కొనసాగడానికి సహాయం చేయమని సలహా అడిగాడు. ఆయన అన్నాడు, ఏం లేదయా, స్త్రీలు ప్రాముఖ్యంగా అభినందన బాగా ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు అప్రిషియేషన్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు ఏ పని చేసినా విసుక్కోకుండా, కసుక్కోకుండా బాగుంది అని చెప్పు, కుటుంబం బాగుపడద్దు అని చెప్పాడు. వాస్తవానికి ఈయన బాగా కోపిష్ట అనమాట. భార్య మీద గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆమె ఏ పని చేసినా తప్పే అని అంటూ ఉంటాడు. అభినందన అనేది ఎప్పుడు తన జీవితంలో లేదు. భార్యను తిడతామే. అందును బట్టి వర్కౌట్ అవుద్దా సార్ అన్నాడు. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఈరోజే మొదలు పెట్టాలి. నువ్వు నీ భార్య ఏది చేసినా సరే బాగుందని చెప్పు, తద్వారా మీ కాపురం నిలబడుతుంది అన్నాడు. సరే, ఈయన బయలుదేరాడు ఇంటికి. ఇప్పుడు లంచ్ టైం అయింది. వెళ్ళగానే భార్య వంట వండి పెడతాది కాబట్టి ఇప్పుడు చూసుకుందాం. మెచ్చుకోవడం అంటే మళ్ళీ మామూలుగా ఉండకూడదని సిద్ధపడిపోయాడు. వచ్చాడు. ఇంటికి రాగానే కూర్చున్నాడు. ఈ లోపల అతను దారిలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ప్రక్కింటి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది. సో వాళ్ళు వీళ్ళని ప్రేమించి ఆహారం పంపించారు. భోజనం, కూరలు మొత్తం అన్నీ ప్యాక్ చేసి పంపించారు. ఏమనుకుంది, పోన్లే ఈరోజు వంట చేయడం తప్పింది, ఈ క్యారేజ్లో ఉన్న ఆహారం మా ఆయనకి పెట్టేస్తాను, ఇక రోజులాగే తింటాడు కాబట్టి అతను తినేసినారు, నేను తిందాం అనుకుంది. ఈ లోపల వచ్చాడు. వచ్చి రాగానే భోజనం పెట్టన్నాడు. చక్కగా కంచం పెట్టి భోజనం పెట్టగానే తెల్లన్నం నోట్లో పెట్టుకొని, బా ఏముంది, ఇంత అద్భుతంగా ఎక్కడైనా దొరుకుతుందా అని అనేసరికి ఏమో కొంచెం బాధ అవుతుంది. ఆ తర్వాత పచ్చడేసింది. ఆ పచ్చడిలా టేస్ట్ చూసి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతమైన పచ్చడి, భూమి మీద ఎప్పుడు నేను తినలేదని పచ్చడి దగ్గర నుండి మొత్తం వచ్చిన కూరలన్నీ మెచ్చుకుంటూనే ఉన్నాడు. ఈయన మెచ్చుకుంటూ ఉండగానే ఆ ఇంటి ఇళ్ళలో ఒక పప్పు గుత్తి రెడీగా పెట్టుకుంది. ఎందుకోసం? రోజు నేను కష్టపడి వంటలు చేస్తే మెచ్చుకోడా, అది ఇది అని తిడతాడా? ఈరోజు పక్కింటోళ్ళు భోజనం పంపించేసరికి పచ్చడి దగ్గర నుండి అన్నీ బాగున్నాయని ఎంత మెచ్చుకుంటాడా అని చెప్పి ఈయన ఇంకా చివరి పెరుగు కూడా అది పలచగా ఉంది మజ్జిగలాగా, అయినా కానీ ఇంక ఇలాంటి పెరుగు మన భూమి మీద దొరకదన్నట్టుగా పొగుడుతూ ఉంటే ఆ పప్పు గుత్తికి చాలా ఎక్కువ పని చెప్పింది. ఆ రోజు వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ పరిగెత్తిరలేడు, సార్ మీరు మెచ్చుకున్నానండి వర్కౌట్ అవ్వలేదని అంటే, మరి పరిస్థితి ఏంటి అంటే అది ప్రక్కింటోళ్ళ ఆహారం. అది చాలాసార్లు మనుషుల సలహాలు, మనుషుల ఉద్దేశాల్లో కుటుంబాలని నిలబెట్టలేకపోవచ్చు. కానీ దేవుని మాటలు మన బ్రతుకులు నిలబెట్టేవి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కుటుంబాలు బాగుండాలంటే భర్తలో ప్రేమ ఉండాలి, భార్యలో ఏముండాలా, విధేయత ఉండాలి. అలా ఉన్నప్పుడు కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరందరూ షేప్ చేయబడాలి. ఇదే దేవుని ఆలోచన. ఏదో వింటున్నాం, వస్తున్నాం, వాక్యం వినేసి వెళ్ళిపోతున్నాం అంటే జరిగే పని కాదు. వాక్యంలో మీరందరూ నాటబడాలి, వాక్యములో ఎదగాలి, ఫలించాలి. అందరూ బట్టి దేవుని కార్యాలు మీ జీవితంలో స్పష్టంగా జరగాలని దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాం. లేఖనాలను మీ హృదయాల్లో నింపుకోండి. వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. దేవుని మాటకు చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వండి మీ జీవితాలు బాగు చేయబడ్డానికి.
ఖచ్చితంగా ఆశీర్వాదాలు చూస్తారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 1 and verse 5. గర్భములో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఈ మాటలు నాతో చెప్పండి. నిన్ను ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హిబ్రూ భాషలో నియమించుట అనే పదానికి నతాన్ అనే పదం వాడారు. నతాన్ అనే పదం, దట్ మీన్స్ ఆర్డైనింగ్ సంబడి ఫర్ ఎ స్పెషల్ టాస్క్, ఫర్ ఎ స్పెషల్ వర్క్. ఒక ప్రాముఖ్యమైన పనికి ఒక వ్యక్తిని నియమించడం, ఆర్డైన్ చేయడం. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే అథారిటీ ఇవ్వడం, అధికారం ఇవ్వడం. కొన్ని రకాలైన ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని నియమిస్తారు. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గాను లేకపోతే కమిషనర్గా నియమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ హెడ్ ఒక ఆయన ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమిస్తారు. ప్రాజెక్ట్ కన్సెప్షన్ నుండి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు, నియమిస్తారు. ఒకవేళ ఏదైనా ఒక టౌన్, ఒక సిటీగా మార్పు చెందితే సిటీకి ఒక కమిషనర్ ఉంటారు, సిటీ కమిషనర్. ఆయన మొత్తం సిటీ అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉంది, శానిటరీ సిస్టమ్ ఎలా ఉంది, వాటర్ సిస్టమ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ నగరం అంతా కూడా, ఆ పురం అంతా కూడా చక్కగా ఉండడానికి సహాయపడుతూ ఉంటారు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తెలుసుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించాను, జనములందరికీ ప్రవక్తగా నిన్ను నియమించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు నియమించువాడు. ఆయన నియామకం చాలా గొప్పది, ఆయన ఏర్పాటు చాలా గొప్పది. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంలో నియమించుకుని వారిని తన పని కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. ఈరోజు ఈ క్రైస్ట్ చర్చిలో చేరిన ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎవరైనా సరే, దేవుడు కొన్ని పనుల నిమిత్తం లేదా కొన్ని విషయాల నిమిత్తం మనం నియమించాడని, లేదా మనం ఆ పొజిషన్లో ఉండాలని దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. లేఖనాలు మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలని దేవుడు ఎందుకు నియమించాడు, ఒక పర్పస్తో దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు, ఆయన ఎందుకు మనల్ని ఆర్డైన్ చేశాడు అని ఆలోచన చేస్తే బైబిల్లోంచి 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు నా వర్తమానంలో మీకు అందించి ముగింపులో తీసుకొస్తాను. ప్రశ్న ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు నియమించాడు? కేవలం ఇర్మియా ప్రవక్తనే కాదు, లేదా ఒక దావీదు మహారాజునే కాదు, లేదా ఒక మోషేను మాత్రమే కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డలైన వారిని ఎందుకు నియమించారు, ఎందుకు ఆర్డైన్ చేశారు అని ఆలోచన చేస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల్లో నేను కనుగొన్నాను. వాటిని ఒక్కొక్కటిగా మీకు వివరించాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా దేవుడట మనలందరినీ కూడా రక్షణ పొందడానికి నియమించాడని లేఖనం సెలవిస్తూ ఉంది. వచ్చిన భాగాన్ని చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 1 Thessalonians chapter 5 and verse 9. ఎందుకు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఈ ఉగ్రత పాలవడానికి దేవుడు మనలను నియమింపలేదు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. దేవుడు మనలను ఉగ్రత పాలవడానికి ఏం చేయలేదట, ఆయన నియమింపలేదు. మరి ఎందుకు నియమించావు ప్రభు అంటే, రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. అంటే ఇప్పుడు ఎవరైతే తమ జీవితాలు యేసు ప్రభువుకి అర్పిస్తున్నారో, ప్రభువుకి సమర్పిస్తున్నారో, వారు రక్షించబడిన సమూహంలో ఉన్నారు, రక్షించబడిన వారుగా వారు పిలువబడుతున్నారు. చాలాసార్లు కొంతమందికి రక్షణ అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు. క్రైస్తవ పరిభాషలో ఈ ప్రశ్నకు అడగబడుతూ ఉంటుంది, కుమారుడా నువ్వు రక్షణ పొందావా, కుమార్తె నువ్వు రక్షణ పొందావా అనే ప్రశ్న కొన్నిసార్లు వినబడుతున్నాడు. కొంతమంది అనుకుంటారు, రక్షణ పొందడం అంటే ఏంటండి, రక్షించబడడం అంటే ఏంటి అన్న ప్రశ్న చాలా మందిలోకి వస్తూ ఉంటుంది.
బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే అసలు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిందే మనందరిని ఏం చేయడానికి? రక్షించడానికి. గ్రీకు భాషలో సాటర్ అనే పదం వాడారు. రక్షణ అనే మాటకు సాటర్ అనే పదం. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే రక్షకుడిగా వచ్చారు, ఆయన రక్షించడానికి వచ్చారు. సాటర్ అనే గ్రీకు పదానికి ఇంగ్లీష్లో ఉండే ఒక అర్థం ఏంటంటే సేవింగ్ ఫ్రమ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్ ఆర్ ఇటర్నల్ డామినేషన్. ఒక భయంకరమైన నిత్య ఉగ్రత నుండి ఒక వ్యక్తి కాపాడబడడం, రక్షించబడమే రక్షణ అనే మాట. జాగ్రత్త మనం గమనించాలి. ప్రస్తుత దినాల్లో రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. పుతిన్ గారు అసలు అతను విపరీతంగా యుక్రెయిన్ ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాడు. ఏదో వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయి, సరిహద్దు దేశాలు, వారికి ఏ గొడవలు ఉన్నాయి. వీళ్ళేమో యుక్రెయిన్ వాళ్ళు నాటోలో జాయిన్ అవుతానంటే నాటోలో జాయిన్ అవ్వడానికి వీల్లేదని అతను పట్టుబట్టాడు. అలా వీళ్ళు తగ్గలేదు, ఆయన తగ్గలేదు, ఇంకా పోరాడుకోవడం మొదలుపెట్టారు. యుద్ధం జరుగుతూ ఉంది. యుక్రెయిన్ వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు రష్యాను నిలువరించడానికి. కానీ రష్యా అనేది మరి ఒక సూపర్ పవర్ నేషన్ కాబట్టి విపరీతమైన ఆయుధ సంపత్తి వారికి ఉంది. అసలు ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతూ ఉంటారు వాళ్ళు. వారి యొక్క ఆయుధాలన్నీ ఉపయోగిస్తూ యుక్రెయిన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలామంది యుక్రెయిన్ నుంచి ప్రక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు. పోలాండ్ కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. అక్కడ మన భారతదేశానికి సంబంధించిన చాలామంది విద్యార్థులు వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తూ ఉంటారు యుక్రెయిన్లో. పోయిన వారం ఒక సహోదరుడు కూడా నన్ను కలిసి అన్న, నేను యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతాను, ఫైనల్ ఇయర్, ఈ లోపల యుద్ధం వచ్చి ఇండియా వచ్చేసాం, మళ్ళీ ఆ తర్వాత మా కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం, ప్రార్థన చేయండి అని ఆ తమ్ముడు అక్కడ జరిగిన విషయాలను చెబుతూ ఉన్నాడు. యుక్రెయిన్ నుంచి ఎవాక్యుయేట్ అయ్యేటప్పుడు ఎన్నో విపత్కర పరిస్థితులు, బాంబులు కళ్ళెదుట పడిపోతున్నప్పుడు అసలు బ్రతుకుతామా లేదా, బయటికి రాగలుగుతామా లేదా అన్న ఆలోచనలో ఎప్పుడైతే వారు బార్డర్ దాటి ప్రక్క దేశాలకు వెళ్ళారో లేదా ఎయిర్పోర్ట్లకు చేరుకున్నారో అక్కడి నుంచి ఇండియాకి సురక్షితంగా వెళ్ళగలము అనే అభిప్రాయం వారికి వచ్చిందో అప్పుడు వారికి గొప్ప ఆనందం, సంతోషం. ఒక విపత్కర పరిస్థితి నుండి విడుదల పొందినప్పుడు, ప్రతికూల వాతావరణం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశం వెళ్ళాము, ఒక 50 మంది టీం కలిసి. మేము బేతనీ వెళ్ళినప్పుడు దట్ వాజ్ ఫ్రైడే, అది శుక్రవారం. బేతనీ వెళ్ళాం, మార్తా మరియా లాజర్ గారి ఇల్లు చూద్దామని, అక్కడ లాజర్ గారి సమాధి ఉంటుంది, చూద్దామని వెళ్ళాం. అయితే మా బస్సు బేతనీలోకి వెళ్ళేసరికి మాకు ఎవరూ చెప్పలేదు, అక్కడ లోపల ఆల్రెడీ చిన్న గొడవ జరుగుతుంది. పాలస్తీనా యవనస్తులకు ఇస్రాయేలీ దేశానికి సంబంధించిన ఆర్మీకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే ఇబ్బంది అవుతూనే ఉంటుంది. కారణాలు ఏంటో తర్వాత విశ్లేషిద్దాం. కానీ ఆ భయంకరమైన పోరాటంలో ఏమైతే ఉంటుందంటే, ఈ పాలస్తీనా యవనస్తులు ఇంతంత రాళ్ళు ఇస్రాయేలీ సైన్యం మీద వేస్తూ ఉంటారు. ఆ రాళ్ళను తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే టియర్ గ్యాస్ బుల్లెట్లు వాళ్ళ మీద వదులుతూ ఉంటారు. టియర్ గ్యాస్ అంటే కళ్ళన్నీ మంట వచ్చేస్తాయి అన్నమాట, దేహం అంతా కూడా బాగా రెడ్గా అయిపోయి బాగోదు పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు, టియర్ గ్యాస్ బుల్లెట్లు వదులుతూ ఉంటారు, వాళ్ళేమో రాళ్ళు వేస్తుంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మాకెవరు చెప్పలేదు లోపల అలా జరుగుతుందని, మేము అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళి బస్సు దిగేసి ఒక షాప్లోకి వచ్చాం. మన వాళ్ళందరూ కూడా అక్కడ లాజర్ గారి సమాధి దగ్గర కొంచెం క్యూ ఎక్కువ ఉంది, ఈ లోపల ఏదైనా షాపింగ్ చేసుకుందామని చెప్పి షాప్లోకి వెళ్ళేసరికి మేము అలా లోపలికి వెళ్ళి అందరూ ఉన్నాం షాప్లో, ఒక 50 మంది లోపల ఉన్నాం. ఆ షాప్ ఓనర్స్ ఉన్నారు. ఈ లోపల ఒక టియర్ గ్యాస్ బుల్లెట్ వచ్చి షాప్లో పడింది. వచ్చి వెరీ ఫస్ట్ టైం ఆ టియర్ గ్యాస్ బుల్లెట్ రాగానే మొత్తం షాప్ అంతా కూడా పొగ కమ్మేసింది. ఆ పొగలో ఎవరికి కళ్ళు కనబట్టలా, పరిస్థితి అంతా విచిత్రంగా ఉంది. నాకు టెన్షన్ ఏంటంటే నా గురించి కాదు కానీ నన్ను నమ్ముకుని వచ్చారు 50 మంది. వీళ్ళందరూ ఏమైంది పరిస్థితి, ఎవరికేమైనా కానీ రేపు పొద్దున్న నేను ఇండియాలో దిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. ఎంత అభిమానం ఉన్నా నేనంటే ఏదో ఒక మాట అన్న అంటారు కదా, మీరు తీసుకెళ్లారండి, ఇబ్బంది పెట్టేశారండి అని. ఓ పక్కన ప్రేయర్ చేస్తాను, ప్రభువా ఏంటి పరిస్థితి, టియర్ గ్యాస్ బుల్లెట్ మా మీద పడిపోయింది వచ్చి, వీడు మా వాళ్ళందరూ ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ షాప్లోంచి వేరే దారి ఒకటి నేను చూశాను. దాని నుంచి బయటికి రావడానికి వెంటనే అందరికీ చెప్పాను, మీరున్న ఆ పరిస్థితిలోంచి నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నానో అక్కడికి రీచ్ అవ్వండి, అక్కడి నుంచి వేరే చిన్న దారి ఉందనగానే అందరూ నా మాట విని స్పష్టంగా నేను ఎక్కడైతే అక్కడ రాగానే అక్కడి నుంచి ఒక చిన్న సందులు అంటుంది ఉంటే దానిలోంచి వచ్చి బస్సు ఎక్కాం. ఎక్కిన తర్వాత చూడాలండి పరిస్థితి, బస్సు ఎక్కిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్, ఒకలాంటి భయంకరమైన వాతావరణం. నేను అన్నాను, ఇంకెవరో మాట్లాడడానికి లేదు, మౌనంగా ఉండండి,
దేవుడు మళ్ళీ తప్పించాడు కదా, ఆ పరిస్థితి నుండి విడుదల పొందాం కదా, లోపలికి వచ్చాం కదా, అందరం బస్సు ఎక్కాం కదా అనగానే అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి బస్సు ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం అలాంటి సిచ్యువేషన్. నేను ఇన్ని దేశాలు ఇన్నిసార్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒకలాంటి కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటే ఇజ్రాయెల్ దేశంలో అదే మేము ఎన్నుకున్నాం. ప్రియులారా గమనించండి, ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్ని బయటకు వచ్చిన తర్వాత, దాని నుండి విడుదల పొందిన తర్వాత ఉండే ఆనందం అంతా ఇంత కాదు. కొన్నిసార్లు ఆ విషయాన్ని తలుచుకున్నప్పుడు ఒక ఇంత భయం అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదైనా అయ్యుంటే, ఆ టియర్ గ్యాస్ వలన ఎవరైనా కొంచెం స్పృహ పడిపోయిన పరిస్థితులు వేరుగా ఉంటే ఎలా ఉండేదో, కానీ దేవుడు అందరినీ కాపాడి జాగ్రత్తగా అందరం మరలా బస్సు ఎక్కడానికి ప్రభువు సహాయం చేశారు. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రతికూల వాతావరణం నుంచి విడుదల పొందడం, బంధకాల నుంచి విడుదల పొందడం. ఇప్పుడు యేసు ప్రభు వారు రక్షించడానికి లోకానికి వచ్చారంటే మానవుడు ఉన్న పరిస్థితి ఏంటంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం అనే భయంకరత్వంలో ప్రతి మనిషి చిక్కుకుపోయాడు. మంచి చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి, చెడు చేయకూడదు అనుకున్నా అదే చేయాలనే ఆశ మనిషిని ఏలుబడి చేస్తుంది. పాప స్వభావంతో మానవుడు ఏలుబడి చేయబడుతున్న ఈ రోజుల్లో దేవదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారు రక్షించబడుతున్నారు. అలా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని దేవుడు నియమించలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి ఆశ్రయించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా మొదట రక్షణ పొందుతున్నాడు. వారి మీద ఇంకా ఉగ్రత నిలిచి ఉండలేదు, వారి మీద శిక్ష లేదు. అందును బట్టే పౌలు మహాశయుడు రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని రాస్తూ ఇలా అంటాడు, చూడండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8:1 ద బైబిల్ సేస్, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి, చెప్పండి, ఏ శిక్షా విధి కూడా లేదు. దేర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, మన మీద శిక్ష లేదు, కాండమ్నేషన్ లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చాలామంది ప్రభువును అంగీకరించి కూడా, ప్రభు దగ్గరికి వచ్చి కూడా, పాపక్షమాపణ పొంది కూడా ఒక రకమైన గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు, ఒక రకమైన అపరాధ భావంలో బ్రతుకుతూ ఉంటారు. నేను ఇంకా రక్షణ పొందలేదేమో, నా దేవుడు నా పాపాలు ఇంకా క్షమించలేదేమో, నా పాపములు ఇంకా తుడవబడలేదేమో, ఇంకా ఆ పాప స్వభావం లేదంటే ఆ పాపం నా మీద ఏలుబడి చేస్తుందేమో అన్న గిల్ట్లో చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. రక్షణ పొందుతారు కానీ రక్షణ పొందామన్న విషయం వారికి తెలియదు. అందును బట్టి ఎప్పుడు విచారంగా దుఃఖపడుతూ లేదంటే భయంకర పరిస్థితులను కొట్టుమిట్టాడుతున్నట్టుగానే బ్రతుకుతూ ఉంటారు. కానీ బైబిల్ ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, when you accepted him as your Lord, the Bible clearly says that you got saved. నీవు నీ పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఆయన కోసం తెరిచినప్పుడు నీవు రక్షించబడ్డావు. ఇంక వేరే అనుమానాలకు తావులేదు, వేరే సందేహాలకు తావులేదు. యేసుక్రీస్తు ప్రభు తన రక్షణ అనే బహుమానాన్ని నీకు అనుగ్రహించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో పాపక్షమాపణ పొంది ఆనందించువారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీవు నిజంగా రక్షణ పొందావా? నీ జీవితంలో యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించావా? చర్చికి వస్తున్నావు మంచిదే, కానుకలు ఇస్తున్నావు మంచిదే, పాటలు పాడుతున్నావు మంచిదే, పాటల పుస్తకం కొనుక్కున్నావు, బైబిల్ చదువుతున్న రోజుకి అవకాశం ఉన్నప్పుడు మంచిదే, కానీ ఇవన్నీ నువ్వు రక్షణ పొందినట్టు కాదు. రక్షణ అనేది హృదయంలో జరగాల్సిన కార్యం, పాపక్షమాపణ అనేది హృదయంలో జరగాల్సిన కార్యం. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించి మనందరినీ కూడా ఆత్మరక్షణలో నడిపించాలని కోరుతున్నాడు. మనం ఉగ్రత పాల్గొనడానికి నియమించబడలేదు. క్రీస్తును ఆశ్రయించిన ఏ ఒక్కరు కూడా ఉగ్రతలో పాలిభాగస్తులు కాదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని ఉగ్రత నుండి విడిపించారు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుని గురించి చాలాసార్లు మనం వింటున్నాం. పంజాబ్ అనే రాష్ట్రంలో లూధియానా అనే ప్రాంతంలో షేర్ సింగ్ యొక్క కుమారుడు సాధు సుందర్ సింగ్ యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎవరో మీలాంటి వాళ్ళు బైబిల్ ఇచ్చారు అతనికి. ఆ బైబిల్ అంటే అతనికి ఇష్టం లేదు, ఎందుకంటే అప్పటికే తను చాలా పుస్తకాలు చదివి ఉన్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని, పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో పుస్తకాలు చదివాడు. కానీ ఎవరో బైబిల్ ఇస్తే బైబిల్ మీద ఉన్న చెడు అభిప్రాయంతో బైబిల్ని తగలబెట్టేశాడు, బైబిల్ని కాల్చేశాడు.
బైబిల్ని కాలుస్తూ ఉండగానే అతనిలో ఒక ఆలోచన బయలుదేరింది. నేను ఎందుకు బైబిల్ని కాల్చేస్తున్నాను? ఇది నాకు ఏ హాని చేసింది? అసలు ఏముందో కూడా నేను చదవకుండా బైబిల్లో నేను ఎందుకు ఆ గ్రంథాన్ని కాల్చేశాను? ఏమన్నా చెడు చెప్పిందా ఏంటి సంగతి అని ఆలోచన చేస్తూ అతనిలో ఒక డిజైర్ ఇంటెన్సిఫై అయింది. ఏంటి ఆ కోరిక అంటే, నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని. ఈ భూమి మీద నేను పుట్టినందుకు నన్ను పుట్టించిన దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. హూ ఈజ్ ట్రూ గాడ్? ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఒకడు ఉంటారు. ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఆశతో సాధు సుందర్ సింగ్ తన యవన కాలంలో తన గదిలోనికి వచ్చి చన్నీళ్ళు స్నానం చేసి కూర్చున్నాడు. ఎందుకోసం అంటే, మరలా నేను గదిలో కూర్చొని నిద్రపోయేదో కల రావడమో లేకపోతే మరొకటి ఏదైనా వచ్చి నేను అదే అనుకుంటానేమో, నేను స్వయంగా చూడాలి, దేవుడిని ఎవరినో చూడాలనే ఆలోచన అతనికి ఉంది. ఆశ అతను కలిగింది. చన్నీళ్ళు స్నానం చేశారు, తల స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు తన గదిలో. తెలిసిన పేర్లన్నీ పిలిచాడు, ఏవో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏమీ ఫలించలేనట్టుగా అనిపించింది. చివరిలో ఉండబట్టలేక అరిచేసాడు గట్టిగా, అసలు నన్ను పుట్టించింది ఎవరు? నన్ను సృష్టించింది ఎవరు? హూ ఇస్ మై క్రియేటర్ గాడ్? హూ ఫార్మ్డ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్? నా తల్లి గర్భంలో నన్ను నియమించింది ఎవరు? నన్ను నిర్మించింది ఎవరు? ఈ లోకంలో ఇలా ఉండాలని నన్ను ఈ లోకానికి పంపించింది ఎవరు? అడిగాడు గట్టిగా, మనస్ఫూర్తిగా అడిగాడు దేవుణ్ణి. ఆ రాత్రి దేవుడు తన స్వరాన్ని వినిపింప చేయడం మాత్రమే కాకుండా సాధు సుందర్ సింగ్ తన జీవిత చరిత్రలో రాశాడు, నేను ప్రభువును చూశానని. నేనే మార్గము సత్యము జీవం అనే మాట ద్వారా ప్రభువు మాట్లాడి సుందర్ సింగ్ దర్శనం ఇచ్చినప్పుడు హిబోస్ జనరల్ అనే ఒక న్యూస్ పేపర్కి తన జీవిత సాక్ష్యాన్ని రాస్తూ సుందర్ సింగ్ ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అంతవరకు కూడా రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభువుని చూసిన తర్వాత నాలో ఒక పశ్చాత్తాపం బయలుదేరింది. నేను పాపినని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, ఆయన నాకు అవసరమని గుర్తించాను. ఐ నీడెడ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ టు నో ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి సంబంధించిన పరమార్థంలోకి నేను రావాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశించాను. ఆ దేవుడు మార్గమై సత్యమై జీవమై ఉన్న దేవుడని గుర్తించాను. గ్రీకు భాషలో 3 పదాలు ఉంటాయి, హోడోస్, అల్లేతియా, జోయి అని 3 పదాలు. యేసుప్రభువు పలికారు, నేనే మార్గము సత్యము జీవము అని. ఈ జీవం ఎలాంటిదంటే శాశ్వతమైన జీవం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవము నిరంతరం ఉండే జీవం. అందును బట్టే యోహాను 3:16 మనందరికీ తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక ఏ జీవం పొందినట్లు? నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. యేసు ప్రభు వారు ఎందుకు అనుగ్రహించబడ్డారంటే మనందరికీ ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి. జోయి అనే పదానికి అర్థం అదే, నిత్య జీవము అనేది. ఈ జీవం ఎప్పుడు తీసివేయబడేది కాదు. దేవుని బిడ్డలు నిత్య జీవానికి వారసులు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్య జీవం కోసం ఎంపిక చేశాడు. ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు. పాపానికి తగిన ఫలం ఉంది, పాపానికి తగిన జీతం ఉంది, ఉగ్రత అనేది ఉంది. అయితే దేవుని బిడ్డలు ఆ ఉగ్రతను తప్పించుకుని వారు రక్షణలోనికి వచ్చి ఉన్నారు. రక్షించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సాధు సుందర్ సింగ్ ఆ రోజున తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించిన తర్వాత ఇంకా ప్రభువు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా తన జీవితాంతం కూడా దేవునికి నమ్మకంగా బ్రతికాడు. దేవుని సువార్తను అనేక ప్రాంతాల్లో వెదజల్లింపజేశాడు. అనేక దేశాల్లో దేవుని సువార్త ప్రకటించాడు. ఆయనకు ఒక పేరుంది, రక్తసిక్తమైన పాదాలు కలిగిన దైవజనుడని. నడుస్తుంటే కాళ్ళలోంచి రక్తం వచ్చేసేదట. ఆ రక్తం ముద్రలు పడతా ఉండేవంటే సుందర్ సింగ్ గారు నడుస్తూ ఉంటే. అంత కష్టపడి అడవుల్లో, కొండల మీద, ముళ్ళ బాటల్లో, రాళ్లల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఎవరు కనబడితే వాళ్ళకి సువార్త ప్రకటిస్తుండే. రక్షణ పొందడానికి ఒక మనిషికి అవకాశం ఇవ్వబడిన సమయంలోనే యేసు ప్రభువును అంగీకరించిన వార్తను చెబుతుండేవాడు. సుందర్ సింగ్ గారు ఒకసారి ఒక ప్రాంతంలో వెళ్ళిపోతుంటే ఒక ఆయన రోడ్డు ప్రక్కన నిలబడి చెయ్యలా పైకి చాపి నిలబడ్డాడంట. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఆర్మ్. ఆయన ఎప్పుడైతే చెయ్యాలా పైకి పెట్టి నిలబడ్డాడో చుట్టూ చాలామంది వచ్చి అతను చుట్టూ పూజలు చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, ఆయన మెడలో పూదండలు వేస్తూ ఉన్నారు. చాలా అడవాడు చదువుతుంటే ఆయన మాత్రం ఏం మాట్లాడడంలా అలా చెయ్యి ఎత్తిపెట్టుకునే ఉన్నాడు. ఆయన ఆ చెయ్యి అలా చాలా కాలం నుండి లేదా చాలా రోజులలో ఎత్తిపెట్టి ఉంచాడేమో. బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆ చెయ్యి ఎండిపోవడం ప్రారంభించింది. విదర్డ్ హ్యాండ్కి అయిపోతుంది. సుందర్ సింగ్ గారు చూశారు, ఏంటి వింతైన వ్యక్తి చెయ్యి అలా చేప పట్టుకున్నాడు అడిగిన అని దగ్గరికి వచ్చి అడిగాడు, మిత్రమా నువ్వు చెయ్యేందుకు అలా పైకి ఎత్తిపెట్టి ఉంచావు, చాపి ఉంచావు అంటే అతను చాలాసేపటి తర్వాత అతనితో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా
నేను ఈ చేతితో చేయకూడని పనులు చేశాను, చాలా తప్పులు చేశాను, కాబట్టి ఈ చేతికి శిక్ష విధిస్తున్నాను. చాలామందిని కొట్టాను, అన్యాయం చేశాను, ఈ చేతి అక్రమాలు ఎన్నో జరిగాయి, కాబట్టి ఈ చేతిని ఎండబెట్టేస్తా ఉన్నా. ఇలా చేయాలా పైకి ఉంచడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వనందు వలన ఈ చేయి ఎండిపోతే నేను దానికి వేసే శిక్ష అదే. అందును బట్టి నేను నా చేతిని ఎలాగా శిక్షించేస్తున్నాను, కాబట్టి నాకు ఆ శిక్ష తప్పిపోద్ది. ఏ శిక్ష? దేవుని దగ్గర నుండి వచ్చి ఆ శిక్ష తప్పిపోద్ది. నేను పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, మోక్ష రాజ్యానికి వెళ్ళొచ్చు. అందును బట్టి ఈ చేతికి శిక్ష విధిస్తున్నాను అన్నాడు. వెంటనే సుందర్ సింగ్ గారు అన్నారు, నో మై డియర్ ఫ్రెండ్, దట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రొసీజర్. అది సరైన మార్గం కాదు. నువ్వు రక్షణ పొందాలంటే చేతులు కాళ్ళు ఎండబెట్టడం కాదు నువ్వు చేయాల్సిన పని. ఏ చేత్తో అయితే నువ్వు తప్పులు చేశావో, ఏ చేత్తో అయితే చేయకూడని పనులు చేశావో, ఆ తప్పిదాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకొని, రక్షకుడును మహాదేవుడని యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన అంగీకరించి ఇప్పటి నుంచి ఆ చేత్తో మంచి పనులు చేయి, అనేక మందికి మేలు చేయి. నువ్వు ఎవరినైతే కొట్టావో, ఎవరినైతే ఇబ్బంది పెట్టావో ఆ చేతులతో వారికి మేలు చేయి. అప్పుడు నీకు పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. రక్షణ అనేది నువ్వు చేసే క్రియల ద్వారా కాదు, దేవుని ద్వారా నీకు సంక్రమిస్తుంది. అయితే రక్షణ పొందిన తర్వాత ఈ చేతితో నువ్వు మంచి పనులు చేయాలని చెప్పగానే యేసు అనే మాట వినబడగానే అతనికి చాలా కోపం వచ్చేసింది. కొంతమందికి ఎందుకో అంత ద్వేషం, ఎందుకో ప్రభు అనగానే కొంతమంది కంగారు పడిపోతున్నారు. ఆయన ఎవరో పరాయి వాళ్ళ దేవుడు అంటున్నారు కొంతమంది, లేకపోతే మరొకటి ఎన్నో రకరకాల మాటలు వినబడుతూనే ఉన్నాయి. ఆ వ్యక్తి కూడా లోపల ఉన్న అనుభవం ఏంటో మనకే తెలియదు, లోపల ఉన్న ఆలోచన ఏంటో తెలియదు. యేసు అనే మాట వినబడగానే సుందర్ సింగ్ గారిని ఈ చెయ్యి ఎండబెడుతున్నాడు కదా, ఈ చెయ్యి ఖాళీగా ఉంది కదా, ఈ చేతులు లాగి ఒకటి కొట్టాడంట సుందర్ సింగ్ గారిని. అప్పుడు సుందర్ సింగ్ గారు అన్నారు, తమ్ముడు ఈ చేతులతో అనేక మంది ఇబ్బంది కలుగు చేశానని ఎండబెట్టడం ప్రారంభించావు, మరి ఇప్పుడు కూడా ఈ చేతితో చేయకుండా పని చేశావు, మరొక వ్యక్తిని కొట్టావు, అందును బట్టి మళ్ళీ దీన్ని కూడా ఎండబెడతావా అని అడిగాడట. ఈ చేతిని కూడా లేపి పైకెత్తి ఎండబెడతావా అని అడిగాడట. ఆ ఒక్క మాట అతనిలో ఆలోచన చేయడం ప్రారంభించింది. నిజమే కదా, శరీరాన్ని ఎండబెట్టడం వలన, శరీరాన్ని శిక్షించుకోవడం వలన మోక్షరాజ్యం వచ్చేది కాదు. చాలామంది శరీరాన్ని విపరీతంగా శిక్షిస్తూ ఉంటారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా శరీరాన్ని బాధించే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటెన్షనల్గా కావాలని. కొన్ని మత శాఖల వారైతే కనీసం ఉప్పు కారం కూడా తినరు. మీకు తెలుసా ఆ విషయం? ఉప్పు తింటే, కారం తింటే దేహంలో రోషం పెరుగుద్ది, ఆక్రోషం పెరుగుతుంది, ఆవేశం వస్తుంది ఉప్పు కారాలు తినడం వల్ల అని చెప్పి చప్పిడి తినేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు కారం కానీ మసాలా కానీ ఏముండదు. ఎలా తింటారో అర్థం కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి. తింటారు ఎందుకోసం? శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని. ఒకసారి ఎక్కడో అలా చప్పిడి తింటున్న వాళ్ళు ఇద్దరు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారంటే, ఇద్దరు యవనస్తులు ఇద్దరు కూడా. కంట్రోల్ చేసుకోవాలంటే ఉప్పు కారం తినడం మానేయడం కాదు. ఒకవేళ డాక్టర్ల సలహాలో బీపీ పెరిగితే ఉప్పు తగ్గించడం తప్పుగా నేను అంటలేదు, కానీ అవి తినడం వల్లనే నేను పాపాన్ని జయించగలను, అవి తినకుండా ఉండడం వల్లనే పాపాన్ని జయించగలను అనుకుంటే సాధ్యపడేది కాదు. పాపం జయించాలంటే ఒక వ్యక్తి యేసయ్యను అంగీకరించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి, రక్షకుడైన ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటే, రాబోతున్న భయంకర ఉగ్రత, భయంకర నరకాగ్ని గుండా నుండి మనల్ని తప్పించాలనే యేసు ప్రభువారు మన కోసం రక్షణగా దిగి వచ్చాడు. కొన్నిసార్లు గండం అనే మాట బాగా ఎక్కువగా వినబడతా ఉంటుంది కదా. మీకు నీటి గండం ఉందండి, అందును బట్టి మీరు నీటిలో దిక్కకూడదండి అంటే బాత్రూంలో టబ్లో కూడా దిగడు అయ్యారు. ఎందుకోసం? నీటి గండం ఉందంటే అందులో పడిపోయి ఊపిరాడికి చచ్చిపోతానంటే నేను అని చెప్పి వాటర్లో దిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమందికి ఏ గండం? సర్పగండం ఉందండి అంటాడు. ఇంకా వాళ్ళకి రాత్రి పడుకుంటేనే ఇంకా అయ్యే గుర్తొస్తుంటాయి, సర్పగండం ఉందన్నాడు అని చెప్పి పాము ఎక్కడ కరిసేస్తుందో అని చెప్పి కొంతమంది ఆలోచనలు. రకరకాల గండాలు ఉంటాయని చెప్పి చాలామంది ఆ గండం ఈ గండం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా వినండి, ఒక గండం మాత్రం మనిషికి ఉంది. జాషువా గారు పాస్టర్ గారు గుడివాడ నుండి ఆ సందర్భాల్లో మన చర్చ్లో వాకింగ్ చెప్పడానికి వచ్చేవారు పూర్వదినాల్లో. మా తండ్రి గారికి ఆయన అంటే చాలా ఇష్టం, చాలా చక్కని వాక్యం చెప్పేవారు. ఆయన వచ్చి రాగానే పాట పాడుతున్నాడు వచ్చినప్పుడల్లా, పాతాళ గుండము బహుభయంకర గండము అనే పాట ఎత్తుకునేవాడు ఆయన. 10 వచనాలు ఉండే దానిలో. ఆ పాట ఒక 20 నిమిషాలు నడిచేది. ఆ 20 నిమిషాల పాటలోనే బోల్డంత సువార్త ఉండేది. ఇప్పుడు వచ్చే పాటలన్నీ కూడా దరువు పాటలు వస్తున్నాయి కదా.
పాటల్లో ఏముందో తెలియట్లేదు, కానీ పూర్వదినాల్లో కొంతమంది రాసిన పాటల్లో చాలా చక్కని సువార్త ఉంది, అర్థం ఉండేది. పాతాళ గుండము బహుభయంకర గండము. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక గండం ఉంది, అదే పాతాళ గుండం అనే గండం. దాన్ని ఎవరు తప్పిస్తారు? నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే లోక సంబంధమైన భక్తి కార్యక్రమాలు ఎప్పుడు కూడా పాతాళ గుండాన్ని, ఆ గండాన్ని తప్పించలేవు. దేవుడు మాత్రమే తప్పించగలడు, దేవునికి మాత్రమే సాధ్యం. ఆ దేవుడే మనిషిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించటం వలన ఆ గండం నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విడుదల చేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు చోటిస్తే, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తే, ఇక మనం ఉగ్రత కొరకు నియమించబడలేదు కానీ రక్షణ పొందడానికి నియమించబడ్డాం గనుక రక్షణ పొందిన మనము రక్షణ పొందిన వ్యక్తులుగానే బ్రతకాల, దేవుని సాక్షులుగా జీవించాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి. అనుదినము దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు స్తోత్రం అని దేవునికి స్తోత్రం చెప్పాలి. మీలో ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు లేచిన తర్వాత దేవుని స్తుతించే అనేక విషయాల్లో ప్రథమంగా ఉండేది మాత్రం ఇదే: ప్రభువా నీవు నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా. నీవిచ్చిన ఆ రక్షణను గురించి నేను ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను. తన ఉచితమైన ప్రేమ ద్వారా జాన్ వెస్లీ కొరకు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణించి నా రక్షణ కోసం నాకు నిత్య జీవం అనుగ్రహించాలని ప్రభు నా స్థానాన్ని తీసుకుని శిలువలో మరణించాడు. ఫర్ దాట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞుడనే. ఆయన ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉంటాను. రక్షణ చాలా ప్రాముఖ్యమైన, నువ్వు రక్షణ పొందాలా. యవనస్తులు చాలామంది ఉన్నారు, మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి మీ జీవితాలు ఇవ్వకపోతే అపవాది మీ జీవితాలను పాడు చేస్తాడు. అపవాది చేతిలో మీ జీవితాలు పెట్టడం వల్ల కిలుబొమ్మలుగా మిమ్మల్ని వాడుకుంటాడు అపవాది. ఈ రోజులో చూడండి, ఎంతోమంది జీవితాలు లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని దూరం అయిపోతున్నాయి, ఛిద్రమైపోతున్న బ్రతుకులో. ఈ వారంలో బుధవారం గురువారం ఒక న్యూస్ వస్తూ ఉంది. ఒక యవనస్తుడు తన జీవితంలో వ్యసనాలు తీర్చుకోవడానికి అప్పులు ఎక్కడ దొరుకుతాయని ప్రయత్నం చేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసేయడం, తాగేయడం, ఇష్టానుసారం జీవించడం. ఈ లోపల ఎవరో చెప్పారు, రే నీకు అప్పులు ఎవరు ఇవ్వకపోతే ఒక వెసులుబాటు ఉందరా, ఫోన్లో యాప్లు కనుక కొన్ని యాప్లు ఉన్నాయి, నువ్వు డౌన్లోడ్ చేసుకుని ఉంటే వాళ్ళు అప్పులు ఇస్తారు, తీర్తో లేదా తర్వాత సంగతి ముందు తీసేసుకొని ఎవడో సలహా ఇవ్వగానే లోన్స్ ఇచ్చే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టి వాళ్ళు ఎంత ఇస్తే అప్పు అంత తీసేసుకుంటున్నాడు. వడ్డీ చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 monthలోనే డబుల్ అయిపోయే ఛాన్స్ అట. అంటే 3000 తీసుకుంటే నెల లోపల మళ్ళీ 6000 ఇవ్వాలి వాళ్ళకి. తీసేసుకున్న డబ్బులన్నీ కూడా యాప్ల్లో, ఆ యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నాడు, అప్పులన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు తీర్చాల్సిన సమయం, చేతిలో డబ్బులు ఎక్కడున్నాయి? ఎవరిస్తారు డబ్బులు? చదువుకుంటున్నాడు, డబ్బులు ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఎంతని అడుగుతాడు? ఈ లోపల వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు, మా డబ్బులు ఇస్తావా లేదా అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టేసరికి ఆ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు యవనస్తుడు. మంచి జీవితం, ఎంతో కాలం బ్రతకాల్సిన వాడు, తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాల్సిన వాడు, వృద్ధాప్యులను తల్లిదండ్రులకు ఒక ఆసరాగా ఉండాల్సిన వాడు, ఏదో చిన్నదో పెద్దదో కష్టపడి పనిచేసి వచ్చిన సంపాదన ద్వారా కుటుంబాన్ని ముందుకు నెట్టాల్సిన యవనస్తుడు వ్యసనాలుగా బానిసలై ఎక్కడెక్కడ డబ్బులు దొరుకుతాయని చెప్పి అర్థమైనవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆఖరికి జీవితాన్నే పాడు చేసుకున్నాడు, జీవితాన్నే ఫణంగా పెట్టేసుకున్నాడు. తెలుస్తుందా జీవిత విలువ నీకు? డు యు నో యువర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్? నీ జీవితం దేవుడిచ్చిన బహుమానం అని తెలిసిందా నీకు? ఇష్టానుసారం వాడుతున్నావా నీ జీవితాన్ని? ప్రభు మాటలను రక్షణ పొందాలి, ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. రక్షించబడినప్పుడు దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లుతావు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు, దేవుని చిత్త ప్రకారం జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అందును బట్టి దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకోసం అంటే మనందరూ కూడా రక్షణ పొందడానికి నియమించాడు. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరకు వద్దాం. చూడండి, ఈసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 15 and verse 16 బైబిల్లో ఈ మాట రాయబడింది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. చెప్పండి, మిమ్మల్ని ఏం చేశాను? నేను నియమించాను. హ్యావ్ ఐ నాట్ చోజన్ యూ టు బి ఫ్రూట్ఫుల్?
మీరు వెళ్ళి ఫలము ఫలించడానికి నియమించానన్నాడు. ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఎందుకు నియమించాడు? నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఆర్డైన్ చేశారంటే మనం ఏం ఫలించాలని. అందరూ చెప్పాలి, ఏం ఫలించాలని? ఫలములు ఫలించాలని. ఇది దేవునికి ఆలోచన. ఫలములు లేని క్రైస్తవ జీవితం నిష్ఫలమైన జీవితం. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభువుకు ఘనతను తీసుకురాని జీవితం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న తోట ఉందనుకుందాం. ఆ తోటలో మీరు మామిడి చెట్లు నాటారు. మామిడి చెట్లు నాటిన తర్వాత వాటికి రోజు చక్కగా నీళ్లు పోస్తున్నారు. పురుగు పట్టిందంటే ఏవో పురుగు మందులు తీసుకొచ్చారు. ఆ పెస్టిసైడ్స్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఆ పురుగుల మందులు అన్నీ కొట్టారు. ఆ తర్వాత అది ఫలించడానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా మీరు ఎంతో చక్కగా అనుకూలింప చేసిన తర్వాత కరెక్ట్గా ఫలములు ఫలించే సమయానికి ఫలములు రాలేదనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఇది ఫలాలు ఫలించట్లేదు, ఇంకొకసారి చూద్దామని ఇంకో ప్రయత్నం చేశారు, మళ్ళీ ఫలములు రాలా. మళ్ళీ ప్రయత్నం చేశారు, మళ్ళీ ఫలములు రాలా. ఇప్పుడు ఆ చెట్టును బట్టి మీకు ఆనందం ఉంటుందా లేదా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా నిరుత్సాహమే ఉంటుంది కదా. ఒక చెట్టు నాటిన తర్వాత అది ఫలాలు ఫలించకపోతే దాన్ని బట్టి మనకేమీ లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. అది దాని పర్పస్ నెరవేర్చట్లేదు. కాబట్టి మనం దాని విషయంలో చాలా విచారపడతాం. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ప్రభువు మనందరినీ ఫలించడానికి నియమించి మనకు కావలసిన అవసరాలను కూడా తీరుస్తూ, వాక్య ఆహారాన్ని దేవుడు మనకిస్తూ, వాక్య సంబంధమైన జీవజలాన్ని మనకిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంచి మనందరూ ఆత్మలో ఫలించాలని దేవుడు కోరుతుంటే, ఫలములు లేని బ్రతుకు మనలో ఉంటే దేవునికి సంతోషమా దుఃఖమా? ఖచ్చితంగా దుఃఖమే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఫలించే వ్యక్తులుగా ఉన్నామా లేదా ఫలములు లేని వ్యక్తులుగా ఉన్నామో ఆలోచించేయాలా. ఫలించే జీవితం మనలో ఉందా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే కదా. కొంతమంది చూడండి, కొంతమంది చూడకపోయినా పర్లేదు, చెప్పండి నాతో ఈ మాటలు. గలతీయులకు రాసిన పత్రిక 5:22, ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. చివరిలో ఏమన్నాడు? ఆశా నిగ్రహం. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 9 మాటలు రాయబడ్డాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం ఫలించే ఫలము, ఆత్మ ఫలము. ఇంగ్లీష్లో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాట వాడాడు. ఆత్మ దేవునితో సహవాసం చేయడం వల్ల, ఆత్మశక్తితో నింపబడి దేవుని కృపలో వర్ధిల్లడం వల్ల ఆత్మ ఫలాన్ని ఫలించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ పై వచ్చినారు మీరు ఇంటికి వెళ్తారు చదివితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవనే మాట పౌలు గారు రాశారు. ఒక వ్యక్తిలో ఉంటే ఆత్మ ఫలమైనా ఉండాలి, లేకపోతే శరీర కార్యాలైనా ఉండాలి. నీలో శరీర కార్యాలు ఉన్నాయా లేకపోతే ఆత్మ ఫలం ఉందా? పరీక్ష చేసుకో ఒకసారి. ఆ పైన ఉన్న మాటలు మీరు ఇంటికి వెళ్తారు చదివితే, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవనే కొన్ని లిస్ట్ రాసుకుంటూ వచ్చాడు ఆయన. నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ప్రేమ అనే ఫలం ఉందా లేదా ద్వేషంతో నింపబడ్డావా? సంతోషం అనే ఫలం ఉందా లేకపోతే ఎప్పుడు విచారం, ఆందోళన అనే ఫలం ఉందా? నీలో పరీక్ష చేసుకోవాలి. సమాధానం అనే ఫలం నీలో ఉందా లేదా ఎప్పుడు గొడవలు, గందరగోళాలు సృష్టించాలనే ఆలోచన నీలో ఉందా? ఆత్మఫలంలో మొట్టమొదటి మాట ప్రేమ అనే మాట వాడాడు. కొన్ని కుటుంబాల్లో ప్రేమ లోపించినందువల్లనే అసమాధానం, ప్రేమ తరిగిపోయినందువల్లనే దేవునికి దూరం అయిపోయిన అనుభవాలు, నరకప్రాయంగా మార్చేసుకున్నారు కుటుంబాలు ప్రేమ లేక. భర్త అంటే భార్యకు ప్రేమ లేదు, భార్య అంటే భర్తకు ప్రేమ లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు ప్రేమ లేదు, పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ లేదు, ప్రేమతో కూడిన పలకరింపులు లేవు. ఇదివరకు ఏదో ఎంతో గొప్ప ఉండేది ప్రేమతో కూడిన పలకరింపులు. ఫోన్లు వచ్చిన తర్వాత అది కూడా లేదు, ఏమైపోయింది, ఎవరికాళ్ళు ఫోన్లో బిజీ. ఉదయం లేచిన రాత్రి పడుకోదా చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లో బిజీ, పలకరింపులు లేవు. ఉదయాన్నే లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ, లేదా నాన్నగారు శుభోదయం, అమ్మగారు శుభోదయం, గుడ్ మార్నింగ్ సిస్టర్, గుడ్ మార్నింగ్ బ్రదర్ అని ఆప్యాయతతో పలకరించే పలకరింపులు చాలా కుటుంబాల్లో కనబడడం లేదు. ఇద్దరు కనబడితే ఇద్దరు బద్ధశత్రులు ఎదురుపడినట్టుగా కనబడగానే బూతులు వస్తాయి కదా కొంతమందికి. ప్రేమహీనత పెరిగిపోతుంది రోజుల్లో. సంతోషం లేదు,
లోకరీతిగా సంతోషించాలనే తాపత్రయం మనిషిలో పెరిగిపోయినందువలన దేవునిలో సంతోషించలేకపోతున్నారు. సినిమాల్లో ఉన్నంత ఆనందం కొన్నిసార్లు దేవునికి సంబంధించిన విషయాల్లో కొంతమందికి ఉండలేదు. దేవుని మందిరంలో ఎప్పుడైనా కొంచెం ఒక అరగంట లేట్ అయితే కొంతమంది ముఖాలు మాడిపోతూ ఉంటాయి. ఏదో పోగొట్టేసుకున్నట్టుగా, ఏదో కోల్పోతున్నట్టుగా, ఏదో తప్పు చేసేస్తున్నట్టుగా. అరగంట లేట్ అయితే వారి ముఖాల్లో ఆ హావభావాలు అలా ఉంటాయి. కొంతమంది చూడగానే మెసేజ్ ముగించేయాలనిపించేది, కొంతమంది చూడగానే అలా ఉంటారు. ఒక ప్రాంతంలో అలాగే ఓ పాస్టర్ గారు కొత్తగా వచ్చారట సంఘానికి. ఆయన మెసేజ్ మొదలుపెట్టిన 45 నిమిషాలకి సంఘస్థులు అందరూ దగ్గుతున్నారట. ఏంటి ఒకళ్ళిద్దరూ దగ్గుతే పర్లేదు కానీ మొత్తం సంఘం అంతా దగ్గుతున్నారు ఏంటని చెప్పి ఆ చర్చిలో పనిచేసే ఆయన్ని, బాబు ఏంటి అందరూ ఒకేసారి దగ్గుతున్నారంటే మెసేజ్ ముగించేయడానికి సిగ్నల్ అండి అన్నాడంట ఆయన. వాళ్ళ సంఘంలో మెసేజ్ ముగించేయాలంటే సంఘం బిడ్డలు సిగ్నల్ ఇస్తారట. ఏమని అనగానే ఓ పాస్టర్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని అనాలట. అంత ముందున్న పాస్టర్ గారు అలా అలవాటు చేసినట్టున్నాడు వాళ్ళకి. దేవుని వాక్యం వినడం అంటే ఇష్టం అంటలా. ఆత్మీయ తండ్రి గారు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళని వెళ్ళి పరిచయం, వాళ్ళ అబ్బాయిని పరిచయం చేశారు. మావాడండి ఇంజనీర్ అండి, ఫస్ట్ ర్యాంక్ అండి, అబ్బో అంత కాదండి ఇంత కాదండి అని ఆ బిడ్డ కోసం చాలా చెప్పగానే తండ్రి గారు చాలా సంతోషం, పిల్లలు అభివృద్ధి పొందాలమ్మా, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, అది నాకు చాలా సంతోషం ఇచ్చే అనుభవం, రండి ప్రార్థన చేస్తానని కళ్ళు మూసుకోగానే అందరూ ఉన్నారు కానీ ఇంజనీర్ గారు లేడట. ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. ప్రార్థన అయిన తర్వాత అడిగారు, ఏరమ్మా మరి మీ కుమారుడు అంతన్నారు ఇంతన్నారు, ఏడమ్మా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, మా వాడికి ఇష్టం ఉండదండి ఇవన్నీ. చెప్పండి, ఏమి ఇష్టం ఉండదట? ప్రార్థన ఇష్టం ఉండదట, వాక్యం ఇష్టం ఉండదట. మరి ఏమి సాధిస్తావు జీవితంలో? దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి లోకరీతిగా నువ్వు ఎన్ని ఉన్నతమైన స్థానంలో ఎగబాకినా దానివల్ల ప్రయోజనం ఏంటి? పొట్ట పోషించడానికి అవకాశం ఉండొచ్చేమో, తాత్కాలికమైన దీవెనలను పొందుకుంటావేమో, కానీ పరలోక రాజ్యం ఎలా వెళ్తావు? మోక్షాన్ని ఎలా సంపాదించుకుంటావు? ఆత్మరక్షణ ఎలా పొందుతావు? అమ్మా, మీ కుమారుడికి నేను చెప్పానని చెప్పండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దైవభక్తి నేర్చుకోమని చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ఎక్సెల్లింగ్ ఇన్ హిస్ ఎడ్యుకేషన్, బట్ ఐ వాంట్ హిమ్ టు గ్రో ఇన్ స్పిరిట్. ఆత్మలో కూడా బలపడాలి. చెప్పండి అమ్మా, నేను చెప్పానని చెప్పండి అని కొన్ని మాటలు చెప్పి తండ్రి గారు అక్కడ నుండి వచ్చారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఈరోజులో మన పిల్లలు అన్నింటిలోనే ఎదుగుతున్నారు, మంచిదే, కానీ దేవునిలో ఎదుగుతున్నారా? ఆత్మఫలం ఫలిస్తున్నారా? ప్రభువులో సంతోషించగలుగుతున్నారా? తల్లిదండ్రులారా, మీరు సంతోషించగలిగితే మీ బిడ్డలు కూడా దేవునిలో ఏం చేస్తారు? సంతోషిస్తారు, ఆనందించగలుగుతారు. ప్రభువులో ఆనందించండి. అపోసిన పౌలు అనేక సందర్భాలు ఇదే మాట అంటాడు, మీరు సంతోషించండి, పరిపూర్ణులై ఉండండి అని కొరింథీ పత్రిక రాశాడు. సంతోషించమంటే ఎక్కడ? లోకరీతిలో కాదు, కానీ దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని మార్గములో సంతోషం, ఆయన మాటలను అనుసరించడంలో సంతోషం, ఆయన కృపలో వర్ధిల్లడంలో సంతోషం. అలాంటి ఆనందాన్ని మనం కలిగి ఉందామా? దేవుడు అదే కోరుతున్నాడు. నిజమైన ఆనందం మనకు కావాలి, సంతోషం కావాలి. మీరు ఫలము ఫలించడానికి నియమించబడ్డారు. ఫలము లేని జీవితం మనలో ఉండడానికి వీల్లేదు. ఫలిద్దాం. దేవునితో సహవాసం చేయడం వల్ల, ప్రభు యొక్క సత్సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఆత్మఫలం ఫలిస్తూ దేవుని కృపలో వర్ధిల్లుదాం. ఆశా నిగ్రహం. చెప్పండి, ఏమన్నాడు? ఆత్మఫలంలో ఒక భాగం ఏంటది? ఒక ఫ్లేవర్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. అందరూ చెప్పాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉందా? మనకి సెల్ఫ్ కంట్రోలింగ్ ఉందా? ఆశా నిగ్రహాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా? అభ్యాసం చేస్తున్నావా? కొంతమంది నిగ్రహం ఉండదు. డాక్టర్ గారు అంటారు, అమ్మా నీకు కామెర్లు వచ్చాయమ్మా, చికెన్ తినకూడదు అంటాడు. ఈమె చికెన్ చూడగానే ఈ ఒక్కసారికే తిందామని చాలామంది ప్రాణాలు పోగొట్టేసుకున్నారు. నిగ్రహం లేదు భోజనం మీద. ఉపవాస ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు అంటే, మా కోసం కూడా మీరే చేసేయండి పాస్టర్ గారు. మరి నువ్వేం చేస్తావు? ఇంటి దగ్గర మాకు కావాల్సింది ఏదో బాగా వండుకొని తినేసి ముగింపు ప్రార్థనకు వస్తాంలేండి, మీరు మాత్రం గట్టిగా ప్రార్థన చేయాలండి మా కోసం ఉపవాసం ఉండి అంటారు చాలామంది. చేస్తారు, ఓకే, దేవుని సేవకులు మీకోసం ప్రార్థన చేయరు అంటలేదు, ఉపవాసం ప్రార్థన చేస్తారో ఏదో విధంగా మీకోసం ప్రార్థన. మరి నువ్వు చేసుకోవద్దా ప్రార్థన? ఉపవాసం వద్దా నీకు? డాక్టర్లు కూడా చెబుతున్నారు, అట్లీస్ట్ మంత్కి 2 రోజులట, అట్లీస్ట్ మంత్కి 2 days ఫాస్టింగ్ ఉంటే శరీరం కూడా బాగుంటుందట, చక్కగా పనిచేస్తుంది. రోజు దాన్ని ఇబ్బంది పెట్టేసి కడుపు నిండా కావాల్సినన్ని తోసేస్తే ఆ శరీరం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. అందును బట్టి మంత్లీ 2 అన్న డాక్టర్ల సలహా
ఉపవాసం ఉండాలట. ఇంకా అవకాశం ఉంటే ఇంక 3 రోజులు 4 రోజులు మంత్లీ వీక్లీ వన్స్ ఉపవాసం ఉండడం పొరపాటు ఏం కాదు. దేవుని కృపలో వర్ధిల్లినట్లుగా ఆశా నిగ్రహం. ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడడం కాదు క్రైస్తవ జీవితం. మన మాటలకు ఏముండాలా? కంట్రోలింగ్ ఉండాలా. మన ఆలోచనలకు కంట్రోల్ ఉండాలా. మన యొక్క భావాలకు, మన యొక్క అలవాట్లకు, మన బిహేవియర్ కంట్రోలింగ్లో ఉండాలి. టీవీ చూసే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఓ మాట చెప్తాను వినండి, టీవీ మన చేతిలో ఉండాలి కానీ టీవీ చేతిలో మనం ఉండడానికి. అదేంటండి వెస్లీ గారు నేను టీవీ చేతిలో ఉండమంటే, నువ్వు ఎప్పుడు ఆపగలిగితే అప్పుడు ఆపగలిగే స్థితికి రావాలి. నువ్వు టీవీ చూసే అలవాటు నీకుంటే ఇది ఆపేయాలనుకుంటే అప్పుడు ఆపేయగలగాలి. అంతేగాని నువ్వు టూ మచ్ అడిక్ట్ అయిపోకూడదు టీవీలకి. రాజమండ్రి దగ్గర మిర్తిపాడు అనే గ్రామం ఉంది. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్ గ్రౌండ్కి ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంది, క్రిస్టియన్ హౌసే. భార్యాభర్తలు ఇద్దరు క్రైస్తవులు అనుకుంటారు. వాళ్ళకు కుమారుడు ఉన్నాడు, చిన్న పిల్లోడు. మీటింగ్ జరుగుతుంది, పాటలు ప్రారంభించబడ్డాయి. ఇంటి ముందే, మరలా ఒక 4 కిలోమీటర్ల తర్వాత 5 కిలోమీటర్ల తర్వాత కాదు మీటింగ్లు, ఇంటి ముందే మీటింగ్లు జరుగుతున్నాయి. రాలా భార్య కానీ భర్త కానీ పిల్లోడు కానీ మీటింగ్లకు రాలా. ఇన్ఫ్యాక్ట్ మీటింగ్ రాకుండా వాళ్ళ ఇంట్లో అప్పుడే కలర్ టీవీ కొనుక్కున్నారు, పెద్దది. ఆ కాలంలో అప్పుడే కలర్ టీవీలు ఫస్ట్ వస్తున్నాయి. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే. కలర్ టీవీ కొన్నారు. కొన్న తర్వాత దానికి సౌండ్ ఎక్కువ పెట్టేసి సినిమా ఆన్ చేసి పెట్టారు. కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళేం క్రైస్తవులు అని. కొంతమంది ఇలాంటి అనుభవాలు. ప్రార్థనకు రావచ్చు కదా, వాక్యం అనొచ్చు కదా, ఖాళీయే కదా ఇంట్లో ఉండి. సినిమా కన్నా దేవుని వాక్యం గొప్పది కాదా? దేవుని వాక్యం వింటే బ్రతుకులు బాగుపడవా? ఏమో మాకు అక్కర్లేదండి ఆ వాక్యం, మా చిన్నప్పటి నుండి వెంటనే ఉన్నాం అనుకున్నారో ఏంటో. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి మొత్తం ఆ తండ్రి తల్లి కొడుకు ముగ్గురు కూడా టీవీకి దగ్గరగా, ఇంకా టీవీ చూడటమే మా జన్మ హక్కు అన్నట్టుగా ఆ టీవీ ముందు నిలబడి ఆ కూర్చొని చూస్తున్నారు. పాటలు ప్రారంభించబడ్డాయి. నాన్నగారు వాకింగ్ చెప్తున్నారు, ఆత్మీయ తండ్రి గారు వాకింగ్ చెబుతున్నారు. ఈ లోపల పెద్ద సౌండ్ చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పిల్లోడిని ఎత్తుకొని గట్టి గట్టిగా అరుచుకుంటూ మీటింగ్లోకి వచ్చారు. అయ్యగారు మా వాడి కోసం ప్రార్థన చేయాలని, అర్జెంటుగా మా వాడి కోసం ప్రార్థన చేయాలి. మీటింగ్ అంతా డిస్టర్బ్, అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ పిల్లోడిని ఎత్తుకుని వస్తున్నారు. ఏమైంది? ఆ టీవీలో ముఖం పెట్టేసి చూస్తున్నాడేమో. కాసేపటికి కల్దిరి పడిపోయాడు ఆ పిల్లోడు. కలర్ టీవీ ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనీసం 6 అడుగుల దూరంలో ఉండి చూడాలి దాన్ని. అంతేగాని దానిలో ముఖం పెట్టేసి ఇంక ఇదే మన ఆస్తి అన్నట్టుగా, ఇదే మన జీవిత ధన్యం ధ్యేయం అన్నట్టుగా చూస్తే మరి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడంటే ఎల్ఈడీలు ఏవో రకరకాల టీవీలు వచ్చేసింది అనుకోండి, 4K 8K అంటున్నారు. కానీ మరి అప్పుడు కొంచెం ఆ టీవీలు ఇబ్బందికరంగానే ఉండే. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక అరగంట కళ్ళు ఆగేస్తుండే. ఆ పరిస్థితుల్లో సినిమా చూసి వాడు కళ్ళు తిరిగిపడిపోయాడు. వాడు తీసుకొచ్చే దేవుని మందిరానికి, అయ్యగారు మా వాడి కోసం ప్రార్థన చేయండి. ఆ వచ్చేది ఏదో ముందు వచ్చి ఉంటే అలాంటి పరిస్థితులు తప్పుండేవా? ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నిగ్రహం లేనందువలన నీ జీవితంలో భయంకర కార్యాలు. ఫోన్ ఆన్ చేయగానే చూడకూడదు ఏవో ఫోన్లో వస్తాయి. పక్కకి నెట్టేస్తున్నావా, లేకపోతే ఎవరు లేరు కదా, ఎవరు చూడడం లేదు కదా అని మొదలు పెడుతున్నావా? జాగ్రత్త, నీ ఆలోచనలు పాడైపోతాయి, నీ కన్నులు పాడైపోతున్నాయి. అపవాదం ఒకదాని తర్వాత తీసుకొస్తాడు. అలా నీకు తెలియకుండా ఒక రోజుకి ఎడిక్ట్ అయిపోతావు వాటికి. పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు అంటారు ఈ రోజుల్లో. కుటుంబ బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. చూడకూడని దృశ్యాలు ఫోన్లో చూడడం వలన భర్తతో భార్యతో ఆనందించలేని పరిస్థితి, కుటుంబంతో సరిగా ఉండలేని పరిస్థితి, ఎవరిని సరిగా చూడలేని పరిస్థితి. ఎవరిని చూసినా వక్ర బుద్ధితోనే చూసే ఆ దౌర్భాగ్య పైశాచికమైన అనుభవాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనుషులో చూడకూడని వాటిని చూడడం వల్లనే. ఫోన్ ఉండడం తప్పు కాదు, టీవీ ఉండడం తప్పు కాదు, ఇంటర్నెట్ యూజ్ చేయడం తప్పు కాదు. కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది నువ్వు ఆలోచించేయాలి. నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ఫలములు ఫలించడానికి మిమ్మల్ని ఏం చేశాను? నేను నియమించాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఫలిద్దామా? దేవుని కోసం ఫలాలు ఫలిద్దామా? ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు మస్ట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఏరియా. ప్రతి ఆధ్యాత్మిక రంగంలో నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. కొరిటిన్ భూమి గురించి మీలో చాలామంది తెలిసి నేను అనుకుంటున్నాను. క్రైస్తవ్యం ఎన్నడూ మరిచిపోలేని ఒక సుప్రసిద్ధ వ్యక్తి కొరిటిన్ భూమ్. ఆనాడు యూదులైన వారిని అడాల్ఫ్ హిట్లర్ పరుగులెత్తించి చంపేస్తూ ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో
నాజీ పార్టీయే ప్రపంచం ఏలుబడి చేయాలని స్వస్తిక్ అనే సింబల్ని వేసుకుని వారు ప్రపంచం అంతా వినాశనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడాల్ఫ్ హిట్లర్. ఆ టైంలో యూదులైన వారందరినీ కూడా కనబడినట్టు హతమార్చేస్తూ ఉంటే కొరీ టెన్ బూమ్ కొంతమందిని తన ఇంట్లో దాచిపెట్టింది, యూదులైన వారిని. అందుకుగాను తన ప్రాణాలు పోతాయని తెలిసిన, ఒకవేళ దొరికితే తన్ను కూడా చంపేస్తారని తెలిసిన, కొంతమందినైనా కాపాడదాం, ఈ వినాశనం నుండి కాపాడదామని నిర్ణయం తీసుకున్న కొరీ టెన్ బూమ్ చాలా సాహసోపత నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలో ప్రియులరా, కొంతకాలం తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారని తెలుసుకుని వారిని, కొరీ టెన్ బూమ్ని మరియు తన సహోదరి బెట్సీ ఇద్దరిని కూడా పట్టుకుని వెళ్ళిపోతారు, చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేసిన తర్వాత భయంకర పరిస్థితులు తన కళ్ళ ముందే కొరీ టెన్ బూమ్ యొక్క సిస్టర్ బెట్సీని ఒక సోల్జర్ అతి క్రూరంగా, అతి భయంకరంగా, ఒక మాటలో చెప్పాలంటే లైంగిక వేధింపులు చేస్తూ ఆ యవనస్తురాల్ని భయంకరంగా పాడు చేస్తుండేవాడు. అది కూడా కొరీ టెన్ బూమ్ కళ్ళ ముందు తట్టుకోలేకపోయింది, ఆ దృశ్యాలు చూడలేకపోయేది. ఏంటి భయంకర పరిస్థితి అనుకుంది. ఆ సందర్భంలో అలా భయంకరమైన పరిస్థితి గతించిన తర్వాత కొంతకాలానికి కొరీ టెన్ బూమ్ విడుదల పొందుతుంది. విడుదల పొంది ఆ గాయాలని మర్చిపోదాం అనుకున్న సమయంలో ఒక రోజు చర్చ్కి వస్తుంది. ఆ చర్చ్లో ఆ సైనికుడు కనబడతాడు. తన చెల్లిని ఇబ్బంది పెట్టి భయంకరంగా ట్రీట్ చేసిన ఆ వ్యక్తి కనబడేసరికి కొరీ టెన్ బూమ్లో ఒకలాంటి అసహనం బయలుదేరుతూ ఉంటుంది. ఆ వ్యక్తి మీద కేకలు వేయాలని, బూతులు తిట్టాలని, భయంకరంగా మాట్లాడాలన్న ఆ భావన బయలుదేరుతున్నప్పుడు దేవుని సల్ల మోకాళ్ళు వేసింది, పరిశుద్ధాత్మను అడిగింది, ప్రభువా అతను క్షమించడం నాకు చాలా కష్టమైన విషయమే, అతన్ని క్షమించి ప్రేమతో అతన్ని పలకరించడం నాకు చాలా కష్టమైన విషయమే, నా వల్ల కావడం లేదు, కానీ నీ శక్తి నాకు ప్రసాదించు ప్రభువా. ఆనాడు సిలువలో నువ్వు వేలాడుతున్నప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్న ఆ క్షమాపణ మనసు నాకు ఇవ్వండి. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నాడు, ప్రభువా ఈ నేరము వీరి మీద మోపొద్దు అని ప్రార్థన చేసిన ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది కొరీ టెన్ బూమ్కి. దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రేమతో పలకరిస్తుంది. తర్వాత తెలుసుకుంటాడు కొరీ టెన్ బూమ్ చెల్లెని అంత భయంకరంగా హింసించి చంపేశానని. ఆ వ్యక్తి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఈ విషయాలను కూడా కొరీ టెన్ బూమ్ తన జీవిత చరిత్రలో రాసుకుంటూ వస్తుంది. ఒక వ్యక్తిని క్షమించడం లేదా ప్రేమించడం చిన్న విషయం కాకపోవచ్చు, మానవ మనస్సుకు అందని మహత్తరమైన విషయాలు కావచ్చు, కానీ దేవునితో సహవాసం చేయడం వల్ల ఖచ్చితంగా మనం సాధించగలం. దేవునితో సహవాసం చేయడం వల్ల ఖచ్చితంగా మనం ప్రేమించగలం, ఇతరులను క్షమించగలం. అంతంత గొప్ప విషయాలు మనం చేయలేకపోయినా కనీసం ఇంట్లో నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా సహోదరుడా? కొంతమంది భార్యను చూడగానే పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టుగా ఫీల్ అవుతారు. కొంతమంది తిడతా ఉంటాడు, నా జీవితాన్ని నాశనం చేసావంటాడు. భార్యను చూడగానే మరి ఏమనిపిస్తుందో తెలియదు. కొంతమంది భార్యలు కూడా అంతే, భర్తను చూడగానే నా జీవితం అంతా నాశనం అయిపోయింది నేను కట్టుకోగానే అంటది. సంతోషం లేదు, ఆనందం లేదు, ఇద్దరూ మాట్లాడుకో. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే ప్రేమ లేనందువల్ల భయంకర పరిస్థితులు. ఒకసారి నాన్నగారు ఎక్కడో ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు ఉదయాన్నే లేచి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత రెండిళ్ళు ఒకేలా ఉన్నాయి, ఒకే డిజైన్, ఒకే ఎలివేషన్. ఆయన అక్కడి నుంచి ఆయన కూడా అంతే తిడతా ఉన్నాడు. అరగంట సేపు ఇద్దరు కూడా భయంకరంగా తిట్టుకుని మళ్ళా రేపు కలుద్దామని ఆయన వెళ్ళిపోయాడట. రా మళ్ళా రేపు చూసుకుందామని చెప్పి ఈమె వెళ్ళిపోయిందంట. లోపల తండ్రి గారు అక్కడ ఉన్న ఆర్గనైజర్ని పిలిచి మీటింగ్స్ పెట్టాయని. ఏంటంటే నాకు ఏం అర్థం లేదు, ఏమో ఇక్కడేమో ఆయనేమో అక్కడ, ఇద్దరు భయంకరంగా తిట్టేసుకున్నారు. మళ్ళీ పోటాపోటీగా మళ్ళీ రేపు కలుద్దామని వెళ్ళిపోయారు. ఏంటి సంగతి అంటే ఏం లేదండి పాస్టర్ గారు, వాళ్ళిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలండి, ఇద్దరు ఉద్యోగస్తులైనట్టే, ఇద్దరు భార్యాభర్తలు ఏవో కొన్ని కారణాల చేత విడిపోయారట. ఆ తర్వాత ఈయన తనకున్న డబ్బులతో బిల్డింగ్ కట్టుకున్నాడట. ఆయన అలాంటి బిల్డింగ్ నేను కట్టాలని కూర్చుందంటే ఈమెకు వచ్చిన డబ్బులతో ఈమె కట్టిందట. ఆ మేస్త్రితో చెప్పిందట ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలి బిల్డింగ్, ఒక్కదానిలో కూడా తగ్గడానికి వీల్లేదని. ఇప్పుడిద్దరు బిల్డింగ్ కట్టుకుని రోజు 6 గంటల నుండి 6:30 దాకా షిఫ్ట్ అనమాట. ఎవరో జాబ్ ఇచ్చినట్టు కరెక్ట్గా 6 గంటలకు అలారం పెట్టుకుని పైకి వచ్చేస్తారట. 6 గంటలకు ఈమె అలారం పెట్టుకుని ఈమె పైకి వచ్చేసి అరగంట సేపు భయంకరంగా తిట్టుకుంటారంట ఇద్దరు కూడా. నా జీవితం పాడైపోవడం నువ్వే కారణం, నా జీవితాన్ని పాడవడం నువ్వే కారణం అని ఇద్దరు తిట్టేసుకుని 6:30 అయిపోగానే మళ్ళా రేపు అని వెళ్ళిపోతారట. ఎన్ని కుటుంబాలు ఇలా లేవంటారు? ప్రేమ లేనందువల్ల, అవసరాల ప్రేమ. అయితే ప్రభు నుండి మేలు పొందుకుంటున్న మనం, ఆత్మరక్షణ పొందుకున్న మనం, విడుదల పొందుకున్న మనం
దేవుని ప్రేమను రుచి చూస్తున్న మనం, ఆయన ఆనందంలో పాలిభాగస్తులుగా ఉన్న మనం ఇతరులకు ఎందుకు చెప్పకూడదు? ఇతరులకు ఎందుకు ఈ సువార్తను అందించకూడదు? అందిస్తానండి. నాకు కూడా జాన్ వెస్లీ గారి లాగా ప్రతి ఆదివారం మైక్ ఇచ్చేసి చర్చ్ అంతా ప్రజలు నింపేసి ఒక గ్రౌండ్ నిండా ప్రజలను పెట్టేస్తే అప్పుడు చెబుతాను అనుకుంటారు కొంతమంది. ఇస్తాడు దేవుడు, అవకాశాలు ఇస్తాడు, ఎవరని నేను అంటల్లా. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పావా అని, నీ ఇంటికి వస్తున్న వారితో ఒక మాట అయినా మాట్లాడావా ప్రభు గురించి? ప్రతిరోజు నీ జీవితంలో దేవుడు చాలామందిని తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ ఒక్కసారైనా సువార్త ప్రకటించగలుగుతున్నావా? ప్రభు ప్రేమను చెప్పగలుగుతున్నావా? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో, ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నావో, ఎందుకు సంతోషంగా బ్రతకగలుగుతున్నావో, ఎందుకు కంటెంట్మెంట్తో బ్రతకగలుగుతున్నావో, సంతృప్తిగా బ్రతకగలుగుతున్నావో సువార్తనైనా చెప్పగలుగుతున్నావా? ప్రభు సువార్త ప్రకటించే భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. చెప్పండి, ప్రతి ఒక్కరి మీద ఉందా, లేదా దేవుని సేవకుల మీద మాత్రమే ఉందా? అందరి మీద ఉంది ప్రభు సువార్తలు. మనందరం పాలిభాగస్తులమే. క్రీస్తు పొలములో మనందరం పనిచేస్తున్న వాళ్ళమే. దేవుడు నన్ను పరిచర్య కోసం నియమించాడు. డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ ద లార్డ్ సేక్. దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఏది చేయగలవో అది చేయి. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ సమ్ ఉమెన్ హియర్. ఇక్కడున్న స్త్రీలను కొంతమంది సవాల్ చేస్తున్నాను. యూ కెన్ స్టార్ట్ ఏ సండే స్కూల్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ఒక సండే స్కూల్ మీరు ప్రారంభించవచ్చు. ఆదివారం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సాయంకాల సమయంలో మీ ఇంటి చుట్టూ ఉన్న కొంతమంది పిల్లల్ని పిలిచి కొన్ని మంచి మాటలు వారికి నేర్పించి అందరు పిల్లల్ని పోగు చేసి ప్రతి ఆదివారం 300 మంది పిల్లలకి సండే స్కూల్ చెప్పేదట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలాసేపు పడుతుందట. స్త్రీలు చెప్తున్నారు. 2 పిల్లలు ఉంటేనే ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు తట్టుకోలేకపోతున్నారండి బాబు. అబ్బాయి నాకు వద్దండి బాబు, ఎక్కడికైనా వెళ్ళిపోతారండి కొంతమంది అన్నారు 2 పిల్లలకే. ఇక 3 ఉంటే మాలాగా ఇంకొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చేమో. 3 పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరమే. కొన్నిసార్లు మా పిల్లలు అన్ని విషయాల్లో కొంచెం సహకారులుగానే ఉంటారు, కానీ అప్పుడప్పుడు మరి ఏదో ఉంటుంది, ఒక వస్తువు 3 ఒకేసారి కావాలంటారు వాళ్ళు. ఆ టైంలో మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళని కన్విన్స్ చేయడానికి వద్దమ్మంటే ఒక ఆమె అటు వెళ్ళిపోద్ది, తీసుకోమంటే ఇంకొక ఆమె ఇటు వెళ్ళిపోద్ది. మా ప్రశస్త ఉంటుంది, మన ఇచ్చేకి ఏది కావాలో ఆమెకి అదే కావాలి. ఇంకా బోళ్ళు ఉంటాయి ఇంట్లో, అవన్నీ వద్దట. ఆమె చేతులు ఏందో అదే కావాలి. సరే నేను మా నిత్యాన్ని ఏదో బ్రతిమాలి, ఆమెకు మళ్ళీ ఇంకోటి ఏదో ఇస్తారని చెప్పి, లేదు నాన్న చిన్న పాప కదా, చిన్న పాప, చిన్నపిల్ల, ఈమెదో పెద్ద పిల్లగా చిన్నపిల్ల అని ఏదో ఇబ్బంది పడుతుంది, ఇస్తుంది. ఇచ్చినోడు మరి మా 3 కూతురు తీసుకోవాలా, తీసుకోదు, నవ్వుతా ఇవ్వట్లేదు అంటది మళ్ళీ. అంటే ఈమెకి చాలా గ్రాండ్గా నవ్వుతూ ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టు, ఒక అవార్డు ఇస్తున్నట్టు ఇవ్వాలట ఆమెకి. మళ్ళీ కొంచెం నవ్వుతూ ఇవ్వు నాన్న, నేను నవ్వను, నేను ఎలాగే ఇస్తాను, తీసుకోమంటే. ఇలాంటి వాతావరణాలు కొన్నిసార్లు ఎల్లో కనబడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా కొంచెం పేషెన్స్ అవసరమే. 19 బిడ్డలు, యూ కెన్ ఇమాజిన్, వాళ్ళకున్న అవసరాలు, ఇబ్బందులు. బట్ స్టిల్ she conducted Sunday school for 300 children every Sunday. మీలో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. వై డోంట్ యు స్టార్ట్ ఇట్? చేయండి, ప్రభు కోసం చేయండి, పరిచర్య చేయండి, దేవుడు దీవిస్తాడు. దేవుని సేవలో మీరు ఎలా వాడబడగలరో చూడండి. పరిచర్యకు నియమించాడు దేవుడు, తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. దేవుని సేవలో వాడమని నీకున్న తలాంత ఏదైనా కావచ్చు. ఒకవేళ డ్రైవింగ్ చేయడం నీ తలాంత అయితే కొన్నిసార్లు డ్రైవింగ్ చేయి, పర్వాలేదు. దేవుని సేవ కోసం సేవకులు వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేయి. చాలామంది ఎక్కించుకుని తిరుగుతున్నావు నీ కారులో, ఒకసారి దేవుని సేవకులను ఎక్కించుకో. సువార్త పరిచర్యలు నీ వాహనాలు వాడండి. ఆదివారం మిగతా రోజులు మీకోసం వాడుకోండి. ప్రభు పరిచర్యలో వాడబడిన దేవుడు దీవిస్తాడు. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యగారు సైకిల్ తొక్కలేకపోతున్నానండి, బండి కావాలండి, స్ప్లెండర్ బండి కోసం ప్రార్థన చేయండి. ఉపవాసం ప్రార్థన చేస్తారు, ఎలా చేస్తారో మాకు తెలియదు, గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. సరే దేవుని సేవలో ప్రార్థన, దేవుడు బండి ఇచ్చాడు. ఆ బండి పొందక మునుపు, ఆ బైక్ రాకమునుపు అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు గట్టిగా ప్రార్థన చేయండి, నాకు బండి వచ్చిందంటే రోజు మేము లెక్కించి తిప్పేస్తాను సేవలు అన్నాడు. పోనీ రోజు లేకపోయినా అప్పుడప్పుడు వస్తాడేమోనని ప్రార్థన చేస్తే బండి వచ్చిన తర్వాత అప్పుడున్నట్టు ఎప్పటిదాకా ఒకసారి ఎక్కించుకోలేదు పాస్టర్ గారిని. ప్రపంచంలో ఉన్న అందరినీ ఎక్కించుకుంటున్నాడు, కానీ పాస్టర్ గారు మాత్రం ఎక్కించుకోండి. చాలాసార్లు మన వాహనాలు దేవుని సేవకు వాడబడుతున్నాయా?
ఇదివరకు క్రైస్తవుడి సెంటర్లో ఒక బ్రదర్ ఉండేవాడు. ఉదయాన్నే 6 గంటలు లేచేవాడు. లేచి ఆ ఏరియాలో ఎవరెవరైతే దేవుని ముందర రావాలనుకుంటున్నారో వాళ్ళకి కమ్యూట్ లేక, అంటే బళ్ళు కానీ ఆటోలు కానీ ఫెసిలిటీ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈయన ఏం చేసేదో తెలుసా, వాళ్ళందరూ ఆయన బండి మీద ఎక్కించుకుని తీసుకొచ్చాడు దేవుని మందిరాన్ని. మల్టిపుల్ ట్రిప్స్ చేసేవాడు. ఇద్దరు ఎక్కించుకోవడం, తీసుకుని దింపేయడం. బ్రదర్ కూర్చోండి, దేవుని ముందర కూర్చోండి, వాక్యం వినండి అని ఆఖరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించుకుని వచ్చి కూర్చునేవాడు. తన బండి దేవుని సేవలో వాడబడాలని ఆలోచన. వాడబడితే నీ వస్తువులు ఏమన్నా దేవుని కోసం వాడబడి, నీ ఫోన్ దేవుని సేవ కోసం వాడబడుతుందా? దేవునికి సంబంధించిన వర్తమానాలు కానీ, డైలీ ప్రామిస్లు కానీ, బైబిల్ వాక్యాలు కానీ ఎవరికైనా షేర్ చేయగలుగుతున్నావా? ఏమో వాళ్ళు ఏమనుకుంటారో అనుకోని, పోనీ నువ్వు క్రైస్తవుడు అనుకుంటారు, నువ్వు క్రైస్తవురాలు అనుకుంటారు, నువ్వు దేవుని బిడ్డ అనుకోని దేవుని వాక్య సువార్తను వాళ్ళు వింటారు, సత్య సువార్తను వింటారు. డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ గాడ్. దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు వచ్చాయి. మన పరిచర్య ద్వారా విస్తారమైన సువార్త అన్ని విభాగాల్లోనూ అందించబడుతూ ఉంది. సోషల్ మీడియాలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, టీవీలో దేవుని వాక్యం ఉంటుంది. ఈ రెండిట్లో చాలా బలంగా ఉన్నాం కదా, ప్రకటిస్తున్నాం కదా, చాలామంది రీచ్ అవుతున్నాం అని చెప్పి ఇంట్లో కూర్చోట్లే. మేము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీటింగ్స్ పెడుతున్నాం, దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నాం. నేను మొన్న బ్లెస్సీ గారు మన టీం అందరం కడప వెళ్ళాం. కడప నుండి తిరుపతి వచ్చాం. తిరుపతి నుండి ఆన్ ద వే రోడ్ ప్రయాణంలోనే రాజమండ్రికి చేరుకున్నాం. ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది మా సమయం, ఇబ్బంది ఏమిలా. దేవుడు చక్కని సంఘాన్ని ఇచ్చాడు, అన్ని పరిస్థితులు అనుకూలింపజేశాడు, మాకేం తక్కువేంలా. కానీ దేవుడిచ్చిన బాధ్యత వెళ్ళాలి, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి, సత్యాన్ని అనేక మందికి తెలియచేయాలని ఆశతో అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ పెడుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్యకు నియమించిన దేవుడు. లెట్ us డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయవారంగా ఉండాలి. చెప్పండి 3 విషయాలు. 1, రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు. 2వది, ఫలములు ఫలించడానికి మనల్ని నియమించాడు. 3వది, తన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని నియమించాడు. చేద్దాం, దేవుని కోసం వాడబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, నీవు నన్ను నియమించావు కనుక నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యూ హ్యావ్ ఆర్డైన్డ్ మీ ఫర్ యువర్ పర్పసెస్. నీ ఉద్దేశాల కోసం మమ్మల్ని నియమించుకున్న దేవా నీకు వందనాలయ్యా. నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది ప్రభువా. మా పట్ల నీకున్న కృప, నీకున్న జాలి ఎంత గొప్పదయ్యా. అందరం ప్రభు వైపు చూద్దాం. తమ్ముళ్ళు అందరూ ప్రార్థించండి. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇది మంచి సమయం. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవడానికి, ప్రభు అని యేసు నీ హృదయంలోకి ఆహ్వానించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు రక్షణ పొంది 10, 15, 20 సంవత్సరాలు అయింది కానీ ఒక్కరికి కూడా నువ్వు ప్రభు గురించి చెప్పలేదేమో. ఈరోజు దేవుడు నేను సవాల్ చేస్తున్నాడు. నువ్వు నియమించబడ్డ కారణం అగ్నిలోంచి లాగినట్లు కొందరు నేను బయటకు లాగాల. ప్రభు సువార్తను వరకు ప్రకటించాలి. యేసే దేవుడని ప్రకటించగలిగే కృప. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రభు నిన్ను నియమిస్తున్నాడు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు ఆయన ఉద్దేశాల కోసం. ఏమాత్రం అధైర్యపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. ప్రభు వైపు చూడు. నువ్వు ఫలము ఫలించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ ఫలము నీలో నాలో ఉండాలనే ఆత్మదేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? ప్రభు కృపలో వర్ధిల్లుదామా? ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో. రక్షించబడడం వల్ల మా జీవితాలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నువ్వు ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక కులాన్ని విభజించడానికో రాలేదు ప్రభు. మా జీవితాలు రక్షణ పొందాలనే, రక్షించబడిన అనుభవాలలో మేము కొనసాగాలనే మీరు లోకాన్ని దిగి వచ్చారు. మా కోసం శిలువలో ప్రాణం అర్పించారు ప్రభు. నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరూ హృదయాలు అద్భుతాలు చేయండి. బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న వాక్యం ద్వారా మా ప్రియులందరూ మీరు సవాలు చేసినందుకు నీకు స్తోత్రాలు. నీ కొరకు, నీ పరిచర్య కొరకు ఎంతమంది అయితే సహృదయం కలిగి ఉన్నారో, ఏ విధం చేతనైనా తమకున్న ధనము, తమకున్న ఘనము, తమకున్న ఆరోగ్యము, తమకున్న తలాంతులు నీ పరిచర్యలో వాడాలని ఇష్టపడుతున్నారో వారందరూ మీరు దీవించండి, ముట్టి బలపరచండి. నూతన శక్తితో, అభిషేకంతో నింపండి. నీ మహిమరాజ్యం కొరకు వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును,
ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరం చెబుదాం ఆమేన్.